హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Jyothi 2006 ఛానల్. ప్రతిసారి చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించి స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా నాలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోలో ఉన్నట్టు ఒకరోజు చేసుకుని హ్యాపీగా తినేయండి. ముందుగా చికెన్ని ఉప్పు, పసుపు, నిమ్మరసంతో బాగా కడిగి పెట్టుకోవాలి. స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీకి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. చిటికెడు పసుపు, మనం ఆల్రెడీ పసుపుతోని కడిగి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. 2-3 స్పూన్ల వరకు కారం. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం యూజ్ చేసుకోండి. స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ కాబట్టి 2 స్పూన్ల వరకు మిరియాల పొడి యూజ్ చేశానండి. ఇంకా 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఇంకా 1 స్పూను గరం మసాలా, ఇంకా రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి ముక్కలకి మసాలా పట్టినంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దీనివలన టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టుకునేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా పిండుకోవాలి. నిమ్మరసం పిండడం వల్ల ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది. దీంతోపాటు కొంచెం ఆయిల్, ఇంకా ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవి కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసి కలిపేయాలి. ఇప్పుడు చివరిగా కొంచెం పెరుగు, ఈ పెరుగుని కూడా ఇందులో వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా ఈ మిశ్రమాన్ని 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిందండి. ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు ఎండుమిరపకాయలు ఒక 4-5 తీసుకున్నానండి. ఇంకా 1 స్పూను మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిందండి. ఇప్పుడు దీనిలోని కొంచెం సోంపు వేసుకుందాం. సోంపు వల్ల మంచి సువాసన వస్తుంది. అందువలన సోంపుని 1 స్పూన్ వరకు వేసుకుందాం. ఇంకా చెక్క, ఒక బిర్యానీ పువ్వు, యాలకులు, లవంగాలు, ఇవన్నీ వేసి కూడా కొద్దిగా ఫ్రై చేద్దాం. ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత గసగసాలు, దాంతోపాటు కొంచెం జీడిపప్పు, ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ కొద్దిగా వేడెక్కింది. ఆయిల్ వేసుకుందాం. 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే బాగా వస్తుందండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను వేసేసుకుందాం. వీటిని కొద్దిగా వేయించుకుందామండి. బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకుందాం. గ్రేవీ మంచి కలర్ఫుల్గా ఉండడం కోసమని కొంచెం కారం ఈ నూనెలో వేసి వేయిస్తున్నానండి. ఈ విధంగా వేయించడం వల్ల గ్రేవీ మంచి కలర్లో వస్తుంది. ఇది కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు వేసుకొని వేయించుకుందాం. టమాటో, ఉల్లిపాయలు బాగా ముద్దగా అయినంత వరకు వేయించుకోవాలి. ఈ 2 తొందరగా ముద్దగా అవడం కోసం కొంచెం ఉప్పును వేసుకొని వేయించుకుంటే తొందరగా ముద్దగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వేయించుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. అందుకని వేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఈ చికెన్ పీసెస్ అన్నీ దీనిలో వేసేసుకుందాం. ఇదంతా మనకి హై ఫ్లేమ్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా ముక్కలన్నిటినీ కింద నుంచి పైకి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి.
ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చినంత వరకు దాన్ని అలాగే ఉంచుకోవాలి. ఆయిల్ కూడా ఆ విధంగా పైకి తేలినంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ని కొద్దిగా తగ్గించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ తయారు చేసుకున్నది వేసేసుకోవాలి. 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇది కూడా ఇలా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, లేదంటే మసాలా అంతా మాడిపోతుంది. ఇప్పుడు ముక్కలకు సరిపోయినంత నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేను ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నానండి. అది మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా మూతని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుందాం. మరొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా గ్రేవీ అవుతుందండి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పుని వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఈ విధంగా గ్రేవీ అంతా చిక్కపడిపోయిందండి. ఇప్పుడు దీనిలోని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా నాలా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీతో పాటు లెగ్ పీసెస్ ఇంకా బోన్ చికెన్ ముక్కలతో చికెన్ 65 చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్తో రైస్ తింటే చాలా బాగుంటుందండి. ఈ చికెన్ 65 వీడియో లింక్ని ఈ డిస్క్రిప్షన్లో పెట్టానండి, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.